ఫ్రెండ్స్, జూలై 19వ తారీఖున అంటే ఆదివారం నాడు గనుక మనం చూసినట్టయితే, ఇక్కడ లార్డ్స్ వేదికగా భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్‌డే అంటే ఆఖరి వన్‌డే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ అనేది జరగబోతోంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ కాబట్టి ఇప్పటికే మైదానానికి మన భారత జట్టు ఆటగాళ్ళు చేరుకున్నారు. కానీ విషయం ఏమైందంటే, గంభీర్‌కి అలాగే విరాట్ కోహ్లీకి మధ్య చాలా తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో విరాట్ కోహ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే హోటల్‌కి రాకుండా అక్కడి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు అంటే, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ అని ప్రచారం జరిగింది. భారత జట్టు హోటల్ అంటే ఇక మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లీ ఆ విషయం గురించి వాగ్వివాదానికి దిగి, ఇక భారత జట్టు హోటల్ నుంచి వెళ్ళిపోయాడన్న విషయం బయటపడుతుంది. ఈ వాదనకు బలం చేకూర్చేలాగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కోహ్లీ మాత్రం ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయాడు. ఆటగాళ్ళందరూ కూడా అంటే బస్సు దిగడం వరకు బాగానే ఉంది. బస్సు దిగిన తర్వాత మాత్రం అక్కడ ఏదో కొంచెం వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరిగిన వెంటనే ఏమైంది? టీమ్ సభ్యులందరూ కూడా హోటల్ గదికి వెళ్తుంటే, కోహ్లీ మాత్రం అక్కడి నుంచి వాళ్ళ నుంచి వేరైపోయి, తన కుటుంబాన్ని కలిసేందుకు వేరే చోటుకి వెళ్ళిపోయాడు. అయితే 2 ఏళ్ల క్రితమే విరాట్ కోహ్లీ తన కుటుంబంతో లండన్ షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తన సతీమణి అనుష్క శర్మతో పాటు ఇద్దరు పిల్లలు కోహ్లీ అక్కడే ఉంటున్నారు. అయితే హఠాత్తుగా ఎందుకు యాక్చువల్లీ రూల్స్ ప్రకారం ఏంటంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఫ్యామిలీతో దూరంగానే ఉండాలి. కానీ అక్కడ వాగ్వాదం జరగటం, అక్కడి నుంచి కోహ్లీ వెళ్ళిపోవటము, అది కూడా రోహిత్ శర్మ కోసం జరగటం ఇవన్నీ చూసిన తర్వాత ఏదో జరుగుతోంది. ఇన్సైడర్‌గా ఏదో విషయం బయటకొస్తుందన్నది క్లారిటీ అవుతుంది. అయితే ఇక మూడో వన్‌డేలో అటు రోహిత్, ఇటు కోహ్లీ ఇద్దరు అదరగొట్టి మ్యాచ్‌ని గెలిపించాలని అభిమానులైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.